Hello friends, welcome to APPSC Group 2 Prelims Grand Test 1 Current Affairs Explanation. So let us start the discussion. First and foremost question వచ్చేసి మనకి with reference to the global alliance against the hunger and poverty which launched during the G20 summit in Rio de Janeiro, consider the following statements. This alliance aims to support and accelerate the efforts to eradicate hunger and poverty SDG 1 and 2 by 2030. It creates a new international organization with its own independent secretariat in Geneva. Membership is restricted only to G20 nations and as well as United Nations member states అని చెప్పేసి అడుగుతున్నారు. క్వశ్చన్ వచ్చేసి ఇంటర్నేషనల్ పర్టికులర్లీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్కి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ జరిగిన తర్వాత ఏవైనా డిక్లరేషన్స్ అడాప్ట్ చేసుకుంటే కనుక ఇవన్నీ కూడా మనకి చాలా ఎక్కువ ఇంపార్టెంట్గా మనకు అడుగుతారండి. వాటిల్లో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ద గ్లోబల్ అలియన్స్ ఎగెన్స్ట్ హంగర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పావర్టీ అనేటువంటి దానిని మనకైతే కనుక క్రియేట్ చేశారు. సో దట్ ఈస్ బేసికల్లీ మనకి ఏంటంటే కనుక ఇన్ ద ఇయర్ 2024 G20 సమ్మిట్కి సంబంధించి మనకి బ్రెజిల్లో జరిగింది. సో 2024 G20 సమ్మిట్ వచ్చేసి మనకి బ్రెజిల్లో జరిగింది. అక్కడ G20 లీడర్స్ సమ్మిట్ తర్వాతన మనకి ఏంటంటే కనుక ఈ యొక్క గ్లోబల్ అలియన్స్ ఎగెన్స్ట్ హంగర్ అండ్ పావర్టీ అనే దాన్ని లాంచ్ చేయబడడం జరిగింది. ఆ పేరులోనే ఉంది కదా గ్లోబల్ అలియన్స్ అంటే ఇట్ ఈస్ బేసికల్లీ ఏ వాలంటరీ కొలీషన్ అనమాట ఆఫ్ ద గవర్నమెంట్స్ కానివ్వండి, లేకపోతే మనకి మొత్తం ఇంపార్టెంట్ NGOs అందరూ కూడా దీంట్లో మనకి మెంబర్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో బీట్ ద గవర్నమెంట్స్ ఆర్ బీట్ ద నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ గ్లోబల్ అలియన్స్ ఎగెన్స్ట్ హంగర్ అండ్ పావర్టీలో మెంబర్స్. వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఎరాడికేట్ ద పావర్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ హంగర్. మనము సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ తీసుకుంటే 2030 నాటికి మనం అచీవ్ చేయాలి అని చెప్పేసి మనం పెట్టుకోవడం జరిగింది కదా. వాటిల్లో ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ గోల్ నెంబర్ 2 అండ్ అలాగనే వన్ మోర్ దట్ ఈస్ గోల్ నెంబర్ 10 టు రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ అని ఉంటుంది. SDG నెంబర్ 10 టు రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్. ఈ యొక్క గోల్స్ని అచీవ్ చేయడానికి ఈ అలియన్స్ని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. దట్స్ ద ఫస్ట్ పాయింట్ దట్ యూ షుడ్ అండర్స్టాండ్. సెకండ్ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్డ్ టు ఓన్లీ ఫ్యూ గ్రూప్కి మాత్రమే, అంటే ఇందులో ఉండేటువంటి మెంబర్స్కి మాత్రమే దీంట్లో అప్లికబుల్, మిగతా వాళ్ళకి మెంబర్షిప్ జాయిన్ అవ్వడం కుదరదు అనేటువంటిది ఏమీ లేదు. ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్ ద యునైటెడ్ నేషన్స్ మెంబర్స్ అండ్ డెవలప్మెంటల్ పార్ట్నర్స్, నాలెడ్జ్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైనా కూడా మనకి దీంట్లో జాయిన్ అయితే కనుక అవ్వచ్చు. దట్స్ ద అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ దెర్ ఈజ్ నో ఎటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ విత్ ఇట్స్ ఇండిపెండెంట్ సెక్రటరీ జెనీవా అదేమీ దీంట్లో ఇది క్రియేట్ అయితే కనుక చేయట్లేదు. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి దిస్ అలియన్స్ ఎయిమ్స్ టు సపోర్ట్ అండ్ యాక్సలరేట్ ద ఎఫర్ట్స్ టు ఎరాడికేట్ హంగర్ అండ్ పావర్టీ బై ద ఇయర్ 2030. అబ్సల్యూట్లీ కరెక్ట్. అండ్ ద సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి తప్పు. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి మెంబర్షిప్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ టు G20 నేషన్స్ అండ్ UN మెంబర్ స్టేట్స్. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్ అండి. క్లియర్? సో అంటే ఇక్కడ ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ద కరెక్ట్. సో దట్ ఈస్ వేర్ ద ఏ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవాలి. మనకి ఏంటంటే 2024 కదా, 2023లో మనకి ఈ యొక్క G20 రిలేటెడ్ సమ్మిట్ వచ్చేసి మనకి ఎక్కడ జరిగిందమ్మా? న్యూఢిల్లీలో జరిగింది. అంటే ఇండియాలో జరిగింది, న్యూఢిల్లీలో. అక్కడ ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ మనకైతే తీసుకోవడం జరిగింది. దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ డెక్కన్ హై లెవెల్ ప్రిన్సిపల్ అంటాం. డెక్కన్ హై లెవెల్ ప్రిన్సిపల్స్, డెక్కన్ హై లెవెల్ ప్రిన్సిపల్స్ ఆన్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రిషన్, ఆన్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రిషన్ అనే దానిని మనకి అడాప్ట్ చేసుకున్నారు. దీనిని ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఈ యొక్క గ్లోబల్ అలియన్స్ మనం ఏదైతే క్రియేట్ చేసామో 2023లో అడాప్ట్ చేసుకున్నటువంటి దాన్ని మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో సింపుల్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి ఇక్కడ మనకి గ్లోబల్ అలియన్స్ ఎగెన్స్ట్ పావర్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ హంగర్ అనే దానిని 2024లో మనకైతే క్రియేట్ చేయబడడం జరిగింది. ఇట్స్ అ కంటిన్యూస్ ఇనిషియేటివ్ అనమాట. సో ఇది మరలా న్యూస్లో వస్తూ ఉంటాయి మనకి. సో విత్ దట్ వన్ ఓన్లీ ఈజ్ ద ఆన్సర్ హియర్. ఓకే, సో స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్, స్టేట్మెంట్ 3 ఈజ్ ఇన్కరెక్ట్ బికాస్ ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్ ద కంట్రీస్. ఇక నెక్స్ట్ వన్ మనం వెళ్తే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద
Summit of the Future, which is held at United Nations headquarters in the year 2024. So this is very another important one manaki. It adopted the Pact for the Future, which includes a global digital compact. It mandated the expansion of UN Security Council permanent membership by 2025. The Declaration on Future Generations was one of the key outcome documents. And the second important question manaki. Yes, coming to this, 2024లో ఒక ఇంపార్టెంట్ సమిట్ మనకైతే కనుక జరిగిందండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యునైటెడ్ నేషన్స్ సమిట్ ఆఫ్ ద ఫ్యూచర్ అని చెప్పి. యునైటెడ్ నేషన్స్ సమిట్ ఆఫ్ ద ఫ్యూచర్ అని చెప్పి ఈ యొక్క సమిట్ అయితే జరిగింది మనకి. ఈ యొక్క సమిట్ తర్వాత 2024 ఈ యొక్క సమిట్ తర్వాత 2 ఇంపార్టెంట్ థింగ్స్ మనకి. సో 3 థింగ్స్ యాక్చువల్లీ. సో ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కాల్డ్ యాజ్ ప్యాక్ట్ ఫర్ ద ఫ్యూచర్ అనే దానిని మనకి అడాప్ట్ చేసుకున్నారు. ప్యాక్ట్ ఫర్ ద ఫ్యూచర్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ని మనకి అడాప్ట్ చేసుకున్నారనమాట. అంటే ఈ డాక్యుమెంట్లో మనం వేటి గురించి మాట్లాడుతాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ టాక్ అబౌట్ ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి. We talk about sustainable development, and then we also talk about the peace గురించి, టెక్నాలజీ గురించి, గ్లోబల్ గవర్నెన్స్ని మనం ఇంకా ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి అనేటువంటి ఏరియాస్, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా, అండ్ పర్టికులర్లీ యూత్ గురించి, యూత్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా ఈ ప్యాక్ట్ ఫర్ ద ఫ్యూచర్ అనేటువంటి డాక్యుమెంట్ల దగ్గర మనకైతే కనుక చేయబడడం జరిగింది. అండ్ అలాగనే దెర్ ఆర్ అదర్ 2 ఇంపార్టెంట్ ఎనెక్సర్స్ ఆర్ వీ కాల్ ఇట్ యాజ్ అదర్ అవుట్కమ్ డాక్యుమెంట్స్. సో దట్ ఈస్ ద ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ ద గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్ అంటారండి. గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్ అంటే ప్రపంచంలో ఈ యొక్క డిజిటల్ డివైడ్ని తగ్గించడానికి మనకి చేసినటువంటిది ఇది మనకి. అలాగే ఏ డిక్లరేషన్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్, ఏ డిక్లరేషన్ ఆన్ ఫ్యూచర్ జనరేషన్స్ అనేది సెకండ్ ఇంపార్టెంట్ వన్. సో మరలా చెప్తున్నాను, యునైటెడ్ నేషన్స్ సమిట్ ఆఫ్ ద ఫ్యూచర్ అని చెప్పేసి 2024లో మనకి సమిట్ జరిగింది. ఈ సమిట్ అయిపోయిన తర్వాత ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మనకి అడాప్ట్ చేసుకున్నారు. దాని పేరు ఏంటంటే ప్యాక్ట్ ఫర్ ద ఫ్యూచర్ అని చెప్పి. ఈ ప్యాక్ట్ ఫర్ ద ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ లైక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి, పీస్ గురించి, టెక్నాలజీ గురించి మనకైతే కనుక డిస్కస్ చేయబడడం జరిగింది. వీటితో పాటుగా మరి ఇది అడిషనల్ 2 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫస్ట్ వన్ వచ్చేసి గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్. దీని మీద ఇంకో క్వశ్చన్ కూడా మనం ఆల్రెడీ ఇందులో చేస్తాము. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏ డిక్లరేషన్ ఆన్ ఫ్యూచర్ జనరేషన్స్ అంటూ మనకి ఈ 2 డిక్లరేషన్స్ కూడా అడాప్ట్ చేసుకున్నాయి. అండ్ ఈ ప్యాక్ట్ ఫర్ ద ఫ్యూచర్లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించినటువంటి మెంబర్షిప్స్ గురించి కూడా, అంటే వీ నీడ్ టు మేక్ ఇట్ మోర్ రిప్రజెంటేటివ్ అని చెప్పేసి కూడా మనకి డిస్కస్ చేశారు. బట్ కానీ ఎటువంటి స్పెసిఫిక్ టైం లైన్ అది కూడా మనకేం పెట్టలేదు. వీ నీడ్ టు మేక్ ఇట్ మోర్ రిప్రజెంటేటివ్ అని మాత్రం అయితే మనకి చెప్పారు. ఈ కాంటెక్స్ట్లో అసలు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి చూద్దాం. Consider the following statements regarding the Summit of the Future, which is held in United Nations headquarters in 2024. This summit adopted something called as Pact for the Future, which includes a global digital compact. Okay. Number 2, it mandated the expansion of United Nations Security Council permanent membership by the year 2025. The Declaration on Future Generations was one of the key outcome documents here. జస్ట్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఏమని, ప్యాక్ట్ ఫర్ ద ఫ్యూచర్ అనేటువంటిది మనకైతే కనుక అడాప్ట్ చేసుకున్నాము ఈ యొక్క సమిట్ తర్వాత అనేసి మాట్లాడుకున్నాము. అండ్ ఆ సమిట్లో ఏమేం గురించి డిస్కస్ చేశారో కూడా మనం చెప్పుకున్నాము. విచ్ ఆల్సో ఇంక్లూడ్స్ గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఇక సెకండ్ వన్, it mandated the expansion of the United Nations Security Council permanent membership by the year 2025 అంటున్నారు. సో అటువంటి ఫిక్స్డ్ డెడ్ లైన్ కూడా మనకేమీ స్పెసిఫై చేయలేదు. జస్ట్ సింపుల్గా ది వాంట్ టు మేక్ ఇట్ మోర్ రిప్రజెంటేటివ్ అని మాత్రమే మనకైతే చెప్పారు. And the third statement is also correct because the Declaration on Future Generations was one of the key outcome documents. So with that first statement corrected, third statement corrected, what will be the answer? And B, 3, 1 and 3 only is the answer. The Pact for the Future calls for reforms of United Nations Security Council to make it more representative. Kani, it did not set any mandatory deadline of 2025 for expansion. 2025 నాటికి ఎక్స్పాండ్ చేసేయాలి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ని అనేటువంటివి ఏవి కూడా మనకి చెప్పలేదు. ఓకే,
Clear? Moving on to the next important one. Tianjin Declaration, recently seen in the news, is associated with the outcome of the which international grouping? SCO, BRICS, G7 and as well as the ASEAN అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. ఇప్పుడు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇందాకనే నేను మాట్లాడాను ఏమేంటి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇంపార్టెంట్ గ్రూపింగ్స్ ఉంటాయి, వాటి గురించి ఖచ్చితంగా మీకు తెలియాలండి. అంటే వాటి గురించి ప్రతి ఏడాది సమ్మిట్లు జరుగుతూ ఉంటాయి, సమ్ కైండ్ ఆఫ్ డిక్లరేషన్స్ అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ G7 కానివ్వండి, ఇందాక మనం చూసాం G20, లేకపోతే దెర్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ సమ్మిట్ కాల్డ్ యాజ్ గ్రూపింగ్ కాల్డ్ యాజ్ బిమ్స్టెక్ అంటారు. దెన్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అయోరా అంటాం, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్, IOC ఇండియన్ ఓషన్ కమిషన్. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆసియాన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. దెన్ యూ విల్ బీ హ్యావింగ్ ద ఈస్ట్ ఏషియా సమ్మిట్ అంటాం, ఈస్ట్ ఏషియా సమ్మిట్. ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ ఎపెక్ ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. దెన్ వీ హ్యావ్ SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి కాన్ఫరెన్స్లు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత వాటి యొక్క డిక్లరేషన్స్ ఎక్కడెక్కడ జరిగాయి, ఏమి డిక్లరేషన్ అడాప్ట్ చేసుకున్నారు అనేటువంటిది కూడా మనకి తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే తియాన్జన్ డిక్లరేషన్ దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. ఈ తియాన్జన్ డిక్లరేషన్ అనేటువంటిది 2025 షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి SCO ద కౌన్సిల్ ఆఫ్ హెడ్స్, SCO ద కౌన్సిల్ ఆఫ్ హెడ్స్కి సంబంధించిన హెడ్స్ ఆఫ్ ద స్టేట్స్, ద కౌన్సిల్ ఆఫ్ ద హెడ్స్ ఆఫ్ ద స్టేట్స్కి సంబంధించినటువంటి మీటింగ్ తర్వాతన ఈ యొక్క డిక్లరేషన్ అడాప్ట్ చేసుకున్నారండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ గురించి, టెక్నాలజీ గురించి, డెవలప్మెంట్ గురించి, వీటన్నిటి గురించి కూడా మనకి ఇక్కడైతే డిస్కస్ చేయబడడం జరిగింది. అంటే ఆల్ దీస్ మెంబర్ కంట్రీస్ దే కమిటెడ్ టు ఇంప్రూవ్ ద సెక్యూరిటీ, అకౌంటబిలిటీని పెంచాలి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నిటి మీద కూడా వీళ్ళు డిస్కస్ చేశారు. SCO అనేటువంటిది ఎప్పుడు ఫామ్ అయిందమ్మా మనకి? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది? 2001లో మనకి ఎస్టాబ్లిష్ అయ్యింది. సో ఒరిజినల్గా మనకి ఏంటంటే షాంఘై 5 అని చెప్పేసి ఉండేదన్నమాట. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? లైక్ సెక్రటేరియట్ వచ్చేసి మనకి బీజింగ్లో ఉంది. మనకి అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి చెప్తాను ఏంటంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ర్యాట్స్ అంటారండి. వి కాల్ ఇట్ యాజ్ ర్యాట్స్. సో ర్యాట్స్ స్టాండ్స్ ఫర్ రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అని పిలుస్తాం మనం. రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్. జనరల్గా ఇది గ్రూప్ 2 ఎగ్జామ్స్ లెవెల్లో ఇది కూడా అడుగుతూ ఉంటారు. ర్యాట్స్ అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇది ఏ గ్రూపింగ్కి సంబంధించింది అని అడుగుతుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దే విల్ గివ్ ద ఆప్షన్స్ లైక్ బ్రిక్స్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, SCO అండ్ అలాగే ఆసియాన్, ఇలాంటి డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తారు. ర్యాట్స్ అనేటువంటిది కూడా SCOకి సంబంధించింది. తియాన్జన్ డిక్లరేషన్ అనేటువంటిది మనకి SCOకి సంబంధించింది. మొన్న 2025లో SCO కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ద స్టేట్స్కి సంబంధించినటువంటి మీటింగ్లో దీన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఇండియా SCOలో మెంబరా కదా? ఎస్, అబ్సల్యూట్లీ ఇండియా ఈజ్ ఏ మెంబర్ అండి. అరౌండ్ 10 మెంబర్ కంట్రీస్ మనకైతే కనుక ఉంటారు ఈ యొక్క SCOలో. 10 మెంబర్ నేషన్స్ SCOలో మనకు ఉన్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విల్ బీ హ్యావింగ్ ఇండియా, నెక్స్ట్ వచ్చేసి చైనా, దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ ద రష్యా, అండ్ దెన్ వీ హ్యావ్ ద ఉజ్బెకిస్తాన్, మనతో పాటుగా జాయిన్ అయిన పాకిస్తాన్, నెక్స్ట్ వచ్చేసి ఇరాన్, దెన్ యూ విల్ బీ హ్యావింగ్ ద బెలారస్ ఎక్సెట్రా. ఇంకా కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్ అని చెప్పేసి ఈ యొక్క కంట్రీస్ కూడా మనకు ఉంటాయి. అండ్ 2 అబ్జర్వర్ స్టేట్స్ కూడా మనకు ఉంటాయండి. లైక్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ మంగోలియా. ఈ 2 కూడా మనకి ఏంటంటే అబ్జర్వర్ స్టేట్స్. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి దీని నుంచి క్వశ్చన్ ఏమడుగుతారు అని అంటే అయితే డైరెక్ట్గా డిక్లరేషన్ గురించి అడగచ్చు మనకి, తియాన్జన్ డిక్లరేషన్ వచ్చేసి. అండ్ లేకపోతే ర్యాట్స్ గురించి అడగచ్చు, ర్యాట్స్ ఏ గ్రూపింగ్కి సంబంధించింది అని చెప్పేసి. అది కూడా కాకపోతే మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్ గ్రూపింగ్స్ అని చెప్పి ఒక 4-5 గ్రూపింగ్లు పేర్లు ఇచ్చేసి ఇండియా వాటిల్లో మనకి మెంబర్ అని అడగచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ ఏషియా సమ్మిట్, ఆసియాను, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషను, ఇవి ఇచ్చి వీటిల్లో దేంట్లో మెంబర్ అని చెప్పేసి అడిగే అవకాశం ఉంది మనకి. సో విత్ దట్, వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్? ద తియాన్జన్ డిక్లరేషన్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద అవుట్కమ్ ఆఫ్ విచ్ మేజర్ ఇంటర్నేషనల్ గ్రూపింగ్ అంటే ద ఆన్సర్ వచ్చేసి SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో ద తియాన్జన్ డిక్లరేషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద SCO అండి.
ఓకే, ద నెక్స్ట్ వన్, the India Middle East Europe Economic Corridor IMEC is being promoted as a strategic alternative to the Belt and Road Initiative. The corridor relies exclusively on rail networks to connect the Indian ports directly to that of the European markets, avoiding the Suez Canal. Select the correct answer అంటున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ ఉంటాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటారు, INSTC అని చెప్పేసి. అలాగే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటాం. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏంటి అని అంటే కనుక చైనా వాళ్ళ యొక్క ఇనిషియేటివ్ అండి. ఇది వే బ్యాక్ 2013 ఆ టైంలోనే మనకైతే లాంచ్ చేశారు. అంటే ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా చైనా ఏం చేయాలి అనుకుంటోంది అని అంటే కనుక చైనా నుంచి మొత్తం ద కనెక్టివిటీ ప్రాజెక్ట్ అనమాట. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఏ కనెక్టివిటీ ప్రాజెక్ట్. ఈ యొక్క చైనా వాళ్ళ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని మనకి కౌంటర్ చేయడానికి వెరీ అనదర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ కాల్డ్ యాజ్ IMEC అనేటువంటి దాన్ని మనకి లాంచ్ చేశారు. దట్ ఈస్ నోన్ యాజ్ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్ అండి. అంటే దీంట్లో మనకి ఏంటంటే వీ హ్యావ్ ద కంట్రీస్ లైక్ UAE, జర్మనీ, యూరోపియన్ యూనియన్, ఇటలీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. లెట్ మీ షో యూ ద మ్యాప్ సో దట్ యూ కెన్ బెటర్ కనెక్ట్ టు ఇట్. IMECకి సంబంధించినటువంటి మ్యాప్ మనం చూస్తే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్, yes అండి, this is what is the map here. If you see, I hope it is visible. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్. ఇందులో మనకి ఏంటంటే డిఫరెంట్ పోర్ట్స్ లైక్ ఇండియా నుంచి మనకి ముంబై అండ్ యాజ్ వెల్ యాజ్ ముండ్రా గుజరాత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జబెల్ అలీ, నెక్స్ట్ వచ్చేసి మనకి సౌదీ అరేబియా, ఇలా ఎక్కడ వరకు అంటే అటు యూరోపియన్ మార్కెట్స్కి సంబంధించినటువంటి ఇజ్రాయిల్, దెన్ నెక్స్ట్ వచ్చేసి గ్రీస్ దాకా కూడా మనకి ఏంటంటే ఇట్స్ ఎ మల్టీ మోడల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ అండి. మనకి ఈ యొక్క IMEC అనేటువంటిది ఒక కనెక్టివిటీ ఇనిషియేటివ్. ఇది మనకి దేనికి సంబంధించింది? ఇట్ ఈస్ బేసికల్లీ టు ప్రమోట్ వీ హ్యావ్ ద టూ ఇంపార్టెంట్ థింగ్స్ మనకు ఉంటాయి. సో జస్ట్ కమింగ్ బ్యాక్ అగైన్ టు అవర్ కాన్సెప్ట్ థింగ్స్ మనకి. సో యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్, ద IMEC ఈస్ బీయింగ్ ప్రమోటెడ్ యాజ్ ఏ స్ట్రాటజిక్ ఆల్టర్నేటివ్ టు ద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. కరెక్ట్ స్టేట్మెంట్. This corridor relies exclusively on the rail networks to connect the Indian ports directly to European markets, avoiding the Suez Canal. This is wrong statement andi. So that is A is true but R is false is basically the answer here. Because ఎందుకంటే it's a multi-modal corridor which comprising the shipping lanes అంటే connecting the India to the UAE and rail networks UAE to Israel or Jordan. Not just exclusively a rail network మాత్రమే కాకుండా ఈవెన్ ఇంక్లూడింగ్ ద షిప్పింగ్ లేన్స్ కూడా మనకైతే దీనికి ఉన్నాయి. ఇందాక మనం మ్యాప్ కూడా చూసాం కదా, ఇండియా నుంచి గ్రీస్ వరకు ఏ విధంగా అయితే కనుక ఈ యొక్క IMEC కారిడార్ కనెక్ట్ అవుతుంది అనేటువంటిది మనం చూసాము. అండ్ చైనా వాళ్ళ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRIకి కౌంటర్ కింద మనకి ఈ యొక్క IMECని మనకి డెవలప్ చేయాలి అనేది ఐడియా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే దిస్ IMEC ఈజ్ పార్ట్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్ PGII అంటామండి. PGII అంటే ఏంటంటే పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్. పార్ట్నర్షిప్ ఫర్ global infrastructure, partnership for global infrastructure and as well as investment we call it as. ఈ యొక్క PGII అనేటువంటిది 2021లో మనకైతే G7 అయితే మనకి లాంచ్ చేయబడడం జరిగింది. సో విత్ దట్ A ఈజ్ ట్రూ, R ఈజ్ ఫాల్స్ ఈజ్ ద ఆన్సర్ మనకి. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. With reference to the Bharatiya Nyaya Sanhita, consider the following, which came into effect on 1st July 2024. Consider the following. It has replaced the IPC of 1860. It introduces the mob lynching as a distinct offence with a provision for the death penalty. The provision for sedition has been explicitly retained under the same name in order to protect the national security. Which statement is correct? ఇప్పుడు మనకి మన యొక్క క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది మనం చూసుకున్నట్టయితే, మన యొక్క క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది మనం తీసుకున్నట్లయితే ఇంతకు ముందు మనకి IPC ఇండియన్ పీనల్ కోడ్ అని ఉండేదండి. ఈ IPCని మనకి ఇట్ బికేమ్ ద BNS, భారతీయ న్యాయ సంహిత. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ CRPC, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటాం మనం, CRPC. అండ్ ఇట్ బికేమ్ BNSS, భారతీయ నాగరిక సురక్ష సంహిత అంటాం, భారతీయ నాగరిక
సురక్ష సంహిత. దెన్ వీ హ్యావ్ ద ఎవిడెన్స్ యాక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది మనం రీప్లేస్ చేసి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ భారతీయ సాక్ష్య అధినియం. భారతీయ సాక్ష్య అధినియం అనే దాన్ని మనం తీసుకొచ్చాం. ఇప్పుడు విత్ దట్ ఐపీసీ అంటే ఇప్పుడు మోడర్న్ లాస్ ఇప్పుడు మన జూలై 1, 2024 నుంచి ఇవి మనకి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చాయి. దట్స్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ కూడా ప్యారలల్గా మనకు కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే ఆ యొక్క కోర్ట్స్ ద్వారా మనకి రిజిస్టర్ అవ్వబడినటువంటి కేసెస్ ఉంటాయి కదా, అవన్నీ అయిపోయేదాకా కూడా రెండు మనకి ప్యారలల్గా మన యొక్క కంట్రీలో మనకి రన్ అవుతాయి. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సో హియర్ ఇఫ్ యూ సీ అండ్ దెన్ మాబ్ లించింగ్ అనే దానిని ఒక డిస్టింక్ట్ అఫెన్స్ కింద మనకైతే కనుక తీసుకొచ్చారు. డిస్టింక్ట్ అఫెన్స్ ఒక సెపరేట్ అఫెన్స్ కింద మనకైతే కనుక తీసుకుని వచ్చారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇఫ్ యూ సీ బిఎన్ఎస్ ఇట్ హ్యాస్ రీప్లేస్డ్ ద ఐపీసీ ఆఫ్ 1860, కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ ఇంట్రడ్యూసెస్ మాబ్ లించింగ్ యాజ్ ఎ డిస్టింక్ట్ అఫెన్స్ విత్ ఎ ప్రొవిజన్ ఫర్ డెత్ పెనాల్టీ. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. ద ప్రొవిజన్ ఫర్ సెడిషన్, with respect to third statement, the provision for sedition has been explicitly retained under the same name to protect the national security. This is a wrong statement. So it has been changed and that means only 1 and 2 only is the answer here. B, that is స్పెసిఫిక్ టర్మ్ సెడిషన్ హ్యాస్ బీన్ రిమూవ్డ్, తీసేశారనమాట. ఎందుకంటే ఇది కలోనియల్ థింగ్ అని చెప్పేసి. కానీ ఇట్ జస్ట్ రీప్లేస్డ్ విత్ యాక్ట్స్ ఎండేంజరింగ్ ద సోవరానిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి, విచ్ ఇస్ మచ్ మోర్ బ్రాడర్ టర్మ్ని మనకి తీసుకొచ్చారు, విచ్ క్యారీస్ స్ట్రిక్ట్ పనిష్మెంట్. బట్ ద కలోనియల్ టర్మ్ లైక్ సెడిషన్ హ్యాస్ బీన్ డ్రాప్డ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ కోడ్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. Match the following newly operational or renamed schemes in Andhra Pradesh with their objectives. So that is NTR Bharosa, Deepam 2.0, అన్నా క్యాంటీన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆడబిడ్డ నిధి అని చెప్పేసి మనకు తీసుకొచ్చారు. సో అబ్జెక్టివ్ ఫీచర్ మ్యాచ్ ద ఫాలోయింగ్ హియర్. సో జనరల్లీ ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ బేస్డ్ క్వశ్చన్స్ మనకి ఎక్కువైతే ఇస్తుంటారు. ఇక్కడ మనం చూస్తే సింపుల్గా ఆన్సర్ అన్నా క్యాంటీన్స్ చూడండి. సో సబ్సిడైజ్డ్ మీల్ ఫర్ దట్ ఆఫ్ ద పూర్ పీపుల్ అట్ ₹5 పర్ మీల్ మనకైతే కనుక తీసుకొచ్చారు కదా. సో దట్ ఈస్ C1 ఓన్లీ. మీరు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయచ్చు. C2, C4, C3, C1. ఇంకా మిగతా ఆప్షన్స్ ఏమీ తెలియకపోయినా కూడా మనం ఇదైతే కనుక ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు, విచ్ ఈజ్ దిస్ థింగ్. ఎన్టీఆర్ భరోసా అనేటువంటిదేమో మనకి సోషల్ సెక్యూరిటీ పెన్షన్ స్కీమ్ గురించి, దీపం 2.0 అనేటువంటిది గ్యాస్ సిలిండర్స్ గురించి, మనకి ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ ప్రొవైడెడ్ టు బీపీఎల్. అండ్ అన్నా క్యాంటీన్స్ వచ్చేసి మనకి సబ్సిడైజ్డ్ మీల్ ఫర్ దట్ ఆఫ్ ద పూర్ పీపుల్ అట్ ₹5. అండ్ ఆడబిడ్డ నిధి వచ్చేసి ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ దట్ ఆఫ్ ద విమెన్ ఈస్ ద ఆన్సర్. సో ఎన్టీఆర్ భరోసా సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద పెన్షన్ స్కీమ్, పెన్షన్ హైక్. దీపం 2.0 అనేటువంటిది గ్యాస్ సిలిండర్స్ మనం ప్రొవైడ్ చేస్తాం మనము. అన్నా క్యాంటీన్ సబ్సిడైజ్డ్ మీల్స్, ఆడబిడ్డ నిధి వచ్చేసి ఫ్రీ బస్ ట్రావెల్, ఇది ఏపీ గవర్నమెంట్ స్కీమ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో వన్ మోర్ స్కీమ్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు దీపం 2.0 స్కీమ్ లాంచ్డ్ బై ద ఏపీ గవర్నమెంట్. ఇట్ ప్రొవైడ్స్ 3 free LPG cylinders per year to that of eligible households. The subsidy amount is credited directly to beneficiary's bank account within 48 hours of booking. This scheme is applicable only to households with an Antyodaya Anna Yojana ration card. Here if you see, so the first statement వచ్చేసి మనకి కరెక్ట్ స్టేట్మెంటే. దట్ ఈస్ ఇట్ ప్రొవైడ్స్ 3 LPG సిలిండర్స్ పర్ ఇయర్ మనకైతే ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్కి మనం ప్రొవైడ్ చేస్తాము. సో 1 కరెక్ట్ కాబట్టి 2 and 3 మనం ఎలిమినేట్ చేసేయచ్చు. అండ్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, దిస్ స్కీమ్ ఈజ్ అప్లికేబుల్ ఓన్లీ టు హౌస్ హోల్డ్స్ విత్ అన్ అంత్యోదయ అన్న యోజన అని చెప్పేసి అంటున్నారు. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. బికాస్ ఎందుకంటే ఈవెన్ టు ద బీపీఎల్ హౌస్ హోల్డ్స్, బిలో పావర్టీ లైన్ హౌస్ హోల్డ్స్ అందరూ కూడా మనకైతే దీని ద్వారా కవర్ అవుతారు. సో విత్ దట్ థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్. ఇక్కడ థర్డ్ రాంగ్ కాబట్టి ఇది రాంగ్ మనకి. అండ్ either 1 only, 1 and 2 only. The subsidy amount is credited directly to that of the beneficiary's bank account within 48 hours of booking. Yes, correct statements. That is 1 and 2 only is the answer. Because it will cover all eligible white ration card holders. మనకి బీపీఎల్ ఫ్యామిలీస్ అయితే కవర్ అవుతాయి, నాట్ జస్ట్ ఏఏవై అంత్యోదయ అన్న యోజన వాళ్ళే కాకుండా. స్కీమ్ అనేటువంటిది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మనకి సబ్సిడీ అనేటువంటిది క్రెడిట్ చేయబడడం జరుగుతుంది. ఓకే. With reference to Andhra Pradesh Capital Region Development Authority, recent developments, consider the following. The World Bank and Asian Development Bank have agreed to fund the development of Amravati.
The state government has officially notified Visakhapatnam as the executive capital alongside Amravati. The Land Titling Act, which was brought by the previous government, was repealed to restore the confidence in the land ownership in the capital region. Yes. So if you see the first statement, yes, international financial organizations like World Bank and ADB మనకైతే కనుక అమరావతిని డెవలప్ చేయడం గురించి ఫండింగ్ అయితే కనుక మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. State government has officially notified Visakhapatnam as executive capital alongside Amravati. This is wrong statement. So this is actually the move by the previous government అండి. Visakhapatnam as 3 capital proposal మనకి తీసుకొచ్చారు కదా. సో దాంట్లో Visakhapatnam as executive capital అంటూ మనకి తీసుకురావడం జరిగింది కదా. సో that is what is the second statement వచ్చేసి మనకి wrong. And Land Titling Act previous government తీసుకొచ్చారు. Even that was also repealed to restore the confidence in the land ownership in the capital region. So the first statement is correct and the third statement is correct, but not the second statement. 1 and 3 only is the answer. The new government has abandoned the 3 capital idea and asserted Amravati as a sole capital. Land Titling Act ని మనకి రీప్లేస్ చేశారు in order to with the fears మనకి తీసివేయడానికి ల్యాండ్ సెక్యూరిటీకి సంబంధించి. And NTR Bharosa scheme, something related to the pension related scheme gurinchi. Okay, the old age pension amount was increased from 3,000 rupees to 4,000 rupees per month. The pension for fully disabled persons was enhanced to 6,000 rupees per month. The disbursement mode was changed to mandatory DBT only, removing the door to door cash delivery. ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా స్కీమ్ అండర్లో డోర్ టు డోర్ డెలివరీ క్యాష్ డెలివరీ అనేటువంటిది మనం ఆ పెన్షన్ని ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి నాట్ జస్ట్ డీబీటీ అలాంగ్ విత్ ఇట్ ఈ డోర్ టు డోర్ డెలివరీని కూడా మనకైతే కనుక తీసుకుని వచ్చారు, క్యాష్ డెలివరీని కూడా. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఓన్లీ డీబీటీ మాత్రమే ఉంది అంటున్నారు. థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఆ ఒక్క విషయం మీకు తెలిస్తే ఫస్ట్ 2 పాయింట్స్ తెలియకపోయినా కూడా పర్వాలేదండి. బికాస్ ఎందుకంటే 3 ఈజ్ ఎలిమినేటెడ్, 3 ఈజ్ ఎలిమినేటెడ్, 3 ఈజ్ ఎలిమినేటెడ్ అండ్ యూ విల్ బి లెఫ్ట్ విత్ ఓన్లీ 1 and 2 ఈజ్ ద ఆన్సర్. అంటే ఎగ్జామ్స్లో మనము అన్ని స్టేట్మెంట్స్ మనకి తెలియాల్సినటువంటి అవసరం లేదు. మనకి జస్ట్ ఆ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి తెలిస్తే దాని ద్వారా మనం ఎలిమినేషన్ ద్వారా చేయొచ్చు. కానీ యూపీఎస్సీ లెవెల్లో కొన్నిసార్లు ఈ మధ్యన ప్యాటర్న్ ఎలా మార్చేశారంటే హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనేసి అడుగుతున్నారు. అలాంటప్పుడు మనకి ఓన్లీ 1, ఓన్లీ 2, ఆల్ 3, నన్ ఆఫ్ ది అబౌవ్ అనేటువంటి ఆప్షన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ దేర్ఫోర్ అక్కడ మనకి బంద్ అవుతుంది. అక్కడ ప్రతి స్టేట్మెంటు మనకు తెలియాలి. బట్ ఇక్కడ ఈ లెవెల్ వరకు మనకి ఏంటంటే కనుక జాగ్రత్తగా మనం చూసుకుంటే ఎలిమినేషన్ ద్వారా మనం ఎలిమినేట్ చేయవచ్చు. The government has restored this door-to-door delivery mechanism through the secretariat employees but removed the volunteer system, ensuring that cash reaches the beneficiary's doorstep. So, that is what is the thing. Moving on to the next one. The Andhra Pradesh government has decided to conduct a comprehensive skill census across the state. This census aims to map the available skill set of the youth to align them with global employment opportunities and industrial requirements. So for the very first time Andhra Pradesh lo manaki skill gap ni address cheyadam gurinchi exact skill census, మనం పాపులేషన్ సెన్సస్ చూసాం కదా, లైవ్ స్టాక్ సెన్సస్ చూసాం కదా, అలాగే ఇది మనకి ఏంటంటే స్కిల్ సెన్సస్ అనమాట. అంటే పీపుల్ యొక్క స్కిల్స్, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ యొక్క స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇండస్ట్రీ డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ యొక్క గ్యాప్ ఎంత ఉంది అనేటువంటిది మనకి అసెస్ చేయడం గురించి ఈ స్కిల్ సెన్సస్ని మనకైతే కండక్ట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. దే డిసైడెడ్ టు కండక్ట్ ఏ కాంప్రిహెన్సివ్ స్కిల్ సెన్సస్ అక్రాస్ ద స్టేట్. దిస్ ఇస్ కరెక్ట్ స్టేట్మెంట్. This census aims to map the available skill set of the youth to align them with global employment opportunities and as well as industrial requirements. Yes, the idea is to map the available skill set of youth to align them with the global employment opportunities, and this is also correct statement. And both A and R are true, and R is the correct explanation of A is the answer. AP government has launched the skill census, which is the first of its kind to map the youth skills, identifying the gap so that to attract the suitable industries and improving the employability ni manaki penchadam gurinchi. Okay, the next one is consider the following statements about PM Suryaghar Muft Bijli Yojana. సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టలేషన్స్కి సంబంధించి పెంచడం గురించి మనకి స్కీమ్ని అయితే తీసుకుని వచ్చారు. ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ 300 units ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఎవ్రీ మంత్ టు 1 crore హౌస్ హోల్డ్స్. The beneficiaries will receive a subsidy for installing solar rooftop panels with the remaining cost covered under the by collateral free low interest loans. Local urban bodies and panchayats are incentivized to promote the rooftop solar systems in their jurisdictions. So which statement is correct అని అడుగుతున్నారు. So that is 1 and 2 only, 1 and 3 only, 2 and 3 only, and 1, 2, 3 only.
So coming to this PM Suryagar Muft Bijli Yojana, రూఫ్ టాప్ ఇన్స్టలేషన్స్ని సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టలేషన్స్ని పెంచడం గురించి మనకి 2024లో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఈ యొక్క స్కీమ్ని మనకి తీసుకుని రావడం జరిగిందండి. ఈ యొక్క స్కీమ్ ద్వారా మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ని, బేసికలీ సోలార్ ఎనర్జీని మనం ఏంటి అంటే కనుక ప్రమోట్ చేయడం గురించి ఈ యొక్క స్కీమ్కి అరౌండ్ 75,000 crore టోటల్ బడ్జెట్, 75,000 ఆడ్ మనకి అమౌంట్ దీనికైతే కనుక ఇయర్ మార్క్ చేశారు. అండ్ అలాగే ఇంప్లిమెంటేషన్ షుడ్ బి టిల్ 2026-27 వరకు ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి అనుకోవడం జరిగింది. దీనిని మనకి ఏంటంటే నేషనల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ, నేషనల్ లెవెల్లో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము, స్టేట్ లెవెల్లో మనకి స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీస్ మనకి ఇంప్లిమెంట్ చేస్తాయి. ఇన్ ది సిమిలర్ వే ద లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో, ద పంచాయత్స్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్, వీటికి కూడా మనం ఇన్సెంటివ్స్ అయితే కనుక మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇఫ్ యూ సీ, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ PM Suryagar Muft Bijli Yojana. It aims to provide 300 units of free electricity every month to around 1 crore households. ఇదైతే కనుక పెట్టుకున్నారు టార్గెట్. ఇది బెనిఫిషరీస్ రిసీవ్ ఏ సబ్సిడీ ఫర్ ఇన్స్టాలింగ్ ద రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ with the remaining cost covered by collateral free interest loans. This is also correct statement. Local urban bodies and panchayats are incentivized in order to promote the solar rooftop systems in their jurisdictions. So this is also correct statement. So that is, therefore all the three statements are correct here, D and D. D is the answer. Okay. Move all statements. It targets 1 crore households, provides subsidies, and as well as incentivizes the local bodies as well. Okay, moving on to the next one, ద బయో E3 పాలసీ. అంటే బయో E3 అంటే ఏంటంటే అర్థం ఎకానమీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. రీసెంట్లీ అప్రూవ్డ్ బై ద యూనియన్ క్యాబినెట్. ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ బయో E3 పాలసీ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సంథింగ్ కాల్డ్ యాజ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ని మనకి ప్రమోట్ చేయడం గురించి, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మార్ట్ ప్రోటీన్స్ అని, లేకపోతే కనుక బయో AI హబ్స్ అని, వీటిల్ని మనకి ప్రమోట్ చేయడం గురించి అయితే కనుక ఈ యొక్క స్కీమ్ని మనకి తీసుకొచ్చారండి మెయిన్లీ. అండ్ అలాగనే అపార్ట్ ఫ్రమ్ దట్ Tier 2 అండ్ Tier 3 సిటీస్లో ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయడానికి ఈ యొక్క స్కీమ్ అయితే కనుక ఇది అవుతుంది. సో ఏవి ఇచ్చారు ఆప్షన్స్ చూస్తే, ద బయో E3 పాలసీ రీసెంట్లీ అప్రూవ్డ్ బై యూనియన్ క్యాబినెట్ ఫోకసెస్ అపాన్ ప్రమోటింగ్ ద ఎథనాల్ బ్లెండింగ్ ఇన్ పెట్రోల్ అప్ టు 30% by 2025, fostering the high performance bio manufacturing for a green economy, establishing the exclusive zones for the e-waste recycling using biotechnology, enhancing the export of genetically modified cotton seeds. Here if you see the answer వచ్చేసి fostering the high performance bio manufacturing for a green economy is basically the answer here మనకి. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా అండి. అంటే లైక్ బయో బేస్డ్ కెమికల్స్, ఎంజైమ్స్ తయారు చేయడం, డెవలప్ చేయడం కానివ్వండి, ఫంక్షనల్ ఫుడ్స్, లేకపోతే మనకి క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చరు, ఇలా ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ మనకైతే కనుక దీని అండర్లో మనకు ఉంటాయి. ఓకే, క్లియర్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. With reference to the One Nation One Election report submitted by the High Level Committee, consider the following. The committee recommended a two-step approach. First, simultaneous elections for Lok Sabha and state assemblies, followed by the local body elections within 100 days. Second, it proposes a common electoral roll of all three tiers of the government. Third, the committee was headed by former Chief Justice of India, Ranjan Gogoi. Which statement is correct? So, మన కంట్రీలో ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్స్ని మనకి ఇది చేయడం గురించి ద పార్లమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ యొక్క ఎలక్షన్స్ని సైమల్టేనియస్గా కండక్ట్ చేస్తూ అక్కడి నుంచి వితిన్ 100 డేస్లో మనకి లోకల్ గవర్నమెంట్ యొక్క ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలి అని చెప్పేసి ఈ యొక్క దీన్ని మనకు తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఒక కమిటీ కూడా కన్స్టిట్యూట్ చేశారు, హెడెడ్ బై ద ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ అండి. సో రామ్నాథ్ కోవింద్ యొక్క ప్యానెల్ మనకైతే కనుక ఈ వీటికి సంబంధించి రికమెండేషన్స్ అయితే కనుక చేశారు. సో హియర్ ఇఫ్ యూ సీ, ది కమిటీ recommended a two-step approach. First, simultaneous elections for Lok Sabha and state assemblies. Yes, this is correct. And also followed by local body elections within 100 days. 100 days లోపల అక్కడి నుంచి మనకి ఏంటంటే కనుక లోకల్ బాడీ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం గురించి. Second one, it proposed a common electoral roll for all the three tiers of the government. Yes, so for all the three tiers of the government, separate electoral roll కాకుండా ఇంక ఒకటే ఎలక్టరల్ రోల్ అనేది మెయింటైన్ చేయాలి అని అనుకున్నారు. అండ్ దిస్ కమిటీ వాజ్ హెడెడ్ బై ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగోయ్. దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్ బికాస్ ఇట్ ఈస్ రామ్నాథ్ కోవింద్, ద ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సో వాజ్ ద హెడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్యానల్.
సో హియర్ ఇఫ్ యూ సీ థర్డ్ స్టేట్మెంట్ అయితే మనకి రాంగ్. 1 and 2 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకే, సో ద హై లెవెల్ కమిటీ వాస్ హెడెడ్ బై ద ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాట్ రంజన్ గొగోయ్. ఓకే, నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద మిషన్ మౌసమ్. It's a new initiative by Ministry of Earth Sciences to make India weather ready and climate smart. It aims to develop capabilities for weather modification, including cloud seeding for rain enhancement and hail suppression. It focuses solely on monsoon production and excludes the non-monsoon weather-related events. Which statement is correct? If you see, మిషన్ మౌసమ్ అని చెప్పేసి ఇట్స్ ఏ 2-year పీరియడ్ అండి. 2-year పీరియడ్ తోటి మనకి ఏంటంటే ఈ మిషన్ మౌసమ్ అనేది తీసుకొచ్చారు. ఎందుకని? మన కంట్రీలో వెదర్ ఫోర్కాస్టింగ్ని ఇంప్రూవ్ చేయడం గురించి, ఇంకా మనం యాక్యురేట్గా ప్రిడిక్ట్ చేయడం గురించి మనకైతే కనుక మిషన్ మౌసమ్ అనేది తీసుకొచ్చారు. ఎవరు నోడల్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇస్ ద నోడల్ మినిస్ట్రీ అండి. త్రీ ఇంపార్టెంట్ ఏజెన్సీస్ ఉంటాయి, లైక్ ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీ అని చెప్పేసి మనకి నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అని చెప్పేసి ఉంటాయి మనకి. ఇవేంటమ్మా? ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్. అండ్ దెన్ యూ విల్ బీ హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మనకి ఈ యొక్క వన్ మోర్ ఇంపార్టెంట్ ఏజెన్సీ వచ్చేసి మనకి ఏంటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ అని చెప్పేసి మనకి ఈ యొక్క ఆర్గనైజేషన్స్ మనకి మిషన్ మౌసమ్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాయి. క్లియర్? నాట్ ఓన్లీ జస్ట్ మాన్సూన్ రిలేటెడ్ థింగ్, లైక్ ఈవెన్ ద అదర్ నాన్ మాన్సూన్ రిలేటెడ్ ఈవెంట్స్ ఆస్పెక్ట్స్ని కూడా మనం ఏంటంటే ఈ మిషన్ ద్వారా కవర్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే అడ్వాన్స్డ్ రడార్స్ని వాటిల్ని కూడా మనకి డిప్లాయ్ చేయబడడం జరుగుతుంది. సో దట్ ఇంకా మన యొక్క ప్రిడిక్షన్స్ అనేటువంటివి యాక్యురేట్గా ఉండడానికి. ఓకే, సో దట్ ఈస్ ఫస్ట్ స్టేట్మెంట్ అయితే అబ్సల్యూట్లీ కరెక్టే కదా. ఇట్స్ ఎ న్యూ ఇనిషియేటివ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. సెకండ్ ఏంటి? ఇట్ ఎయిమ్స్ టు డెవలప్ ద క్యాపబిలిటీస్ ఫర్ వెదర్ మోడిఫికేషన్ ఇంక్లూడింగ్ క్లౌడ్ సీడింగ్. కరెక్ట్. ఇట్ ఫోకసెస్ సోల్లీ ఆన్ మాన్సూన్ ప్రిడిక్షన్ అండ్ ఎక్స్క్లూడ్స్ నాన్ మాన్సూన్ వెదర్ ఈవెంట్స్. దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్ అండి. విత్ దట్ ఓన్లీ 1 and 2 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. మిషన్ మౌసమ్. ఇది కాకుండా ఇంకొకటి ఉంటుంది మనకి, సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రాజెక్ట్ మౌసమ్ అని చెప్పేసి. ప్రాజెక్ట్ మౌసమ్ అది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మనకైతే కనుక తీసుకొచ్చినటువంటిది. మన యొక్క కల్చరల్ హెరిటేజ్ని దాన్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి తీసుకొచ్చారు. మిషన్ మౌసమ్కి ప్రాజెక్ట్ మౌసమ్కి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మిషన్ మౌసమ్ అనేటువంటి దేనికి సంబంధించింది? మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండర్లో మనకి ఇంప్లిమెంట్ చేయబడుతున్నది. వెదర్ ఫోర్కాస్టింగ్ని మన కంట్రీలో ఇంప్రూవ్ చేయడం గురించి అయితే దీన్ని తీసుకుని వచ్చారు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. క్లియర్? ఓకే, దెర్ వాజ్ వన్ మోర్ స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. లైక్ తల్లికి వందనం, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే అన్నదాత, యువగాలం అండ్ యాజ్ వెల్ యాజ్ ద మహిళా శక్తి. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 15,000 rupees per year స్కూల్ గోయింగ్ చిల్డ్రన్. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 20,000 rupees per year టు ఫార్మర్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి మంత్లీ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఆఫ్ 3,000 rupees. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫర్ ద SHG ఉమెన్. ఇఫ్ యూ సీ తల్లికి వందనం అనేటువంటి స్కీమ్ ద్వారా మనం ఏం చేస్తున్నాము? ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎస్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ అబౌట్ 15,000 rupees per year ఫర్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్. మనకి ఏంటంటే ప్రమోట్ చేయడం గురించి, స్కూల్ ఎడ్యుకేషన్ ఇది ప్రమోట్ చేయడం గురించి, డ్రాప్ అవుట్స్ తగ్గించడం గురించి మనకి యొక్క 15,000 rupees per year ఫర్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ మనం తల్లికి వందనం అండర్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి అన్నదాత పేరు చెప్పి మనం ఏంటి అంటే కనుక అండర్లో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫార్మర్స్కి ప్రొవైడ్ చేస్తున్నామండి. అబౌట్ 20,000 rupees per year మనం ఫార్మర్స్కి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యువగాలం వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ అలయన్స్ అయితే కనుక ఇస్తున్నాము. మహిళా శక్తి వచ్చేసి మనకి ఏంటంటే ఫ్రీ బస్ ట్రావెల్ కానివ్వండి, లేకపోతే SHGస్కి లోన్స్ ప్రొవైడ్ చేయడము, అవన్నీ కూడా ది అండర్లో మనం చేస్తాం. హియర్ ఇఫ్ యూ సీ A1, నెక్స్ట్ వచ్చేసి B2, C3 అండ్ యాజ్ వెల్ యాజ్ ద D4. సో దేర్ ఫోర్ B ఈజ్ ద ఆన్సర్. తల్లికి వందనం వచ్చేసి మనకి 15,000 rupees per year ఫర్ స్కూల్ చిల్డ్రన్. ఇంతకుముందు లైక్ అమ్మఒడి ఉండేది, అది తల్లికి వందనం. అన్నదాత అండర్లో మనం ఏంటంటే 20,000 rupees ఫర్ ఫార్మర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. యువగాలం అండర్లో 3,000 rupees అన్ఎంప్లాయ్మెంట్ అలయన్స్. నెక్స్ట్ వచ్చేసి మహిళా శక్తి ఆర్ ఆడబిడ్డ నిధి. ఓకే, దెన్ నెక్స్ట్ వన్. In the context of Andhra Pradesh Sand Policy 2024, consider the following. The new policy reintroduces the free sand policy, abolishing the charge for sand excavation. So consumers only need to pay for the seigniorage charges and for transportation costs.
All stockyards are now managed exclusively by the private third-party agencies in order to ensure the transparency. Here if you see the third point, they are managed by that of the government అండి, లైక్ ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేయడం గురించి. బట్ హౌవర్ ఎక్స్కవేషన్ మనకి ప్రైవేట్ పార్టీస్ అయితే కనుక అండర్టేక్ చేస్తారు. థర్డ్ స్టేట్మెంట్ అయితే తప్పు. విత్ దట్ 1 2 3 అనేది తప్పు. మనకి 1 ఓన్లీ, 1 and 2 ఓన్లీ అండ్ 2 ఓన్లీ. ఓకే, హియర్ ఇఫ్ యూ సీ, so the consumers will only pay for the transportation and as well as the statutory levies. This is correct statement. And alagane the new policy reintroduces the free sand policy, abolishing the charge for that of the sand excavation. This is also correct statement andi. AP government schemes, for example, be it sand policy kanivandi, lekapothe ala recent ga manakaithe kanaka MSME policy తీసుకుని వచ్చారు. దెన్ అలాగనే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక పాలసీ తీసుకొచ్చారు. టూరిజంని ప్రమోట్ చేయడం గురించి పాలసీ, ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం గురించి, ఇలా స్టేట్ గవర్నమెంట్ స్పెసిఫిక్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద కూడా మనకి ఒక అవగాహన అయితే ఉండాలి. ఓకే, మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. The Polavaram irrigation project works have been expedited under the new NDA government in Andhra Pradesh. The Union Cabinet recently approved the revised cost estimates and agreed to fund the project with no cap on the expenditure for that of irrigation component. So ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మనకైతే కనుక ద న్యూ గవర్నమెంట్ అండర్లో మనకైతే కనుక కొంత వేగవంతంగా ఇది అవుతున్నాయి. అండ్ ద సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్ అండి. సో విత్ దట్ మనకి ఏంటంటే కనుక ద రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్ అండ్ అగ్రీ టు ఫండ్ ద ఇరిగేషన్ కాంపోనెంట్ ఫుల్లీ రిమూవింగ్ ద ఎర్లియర్ క్యాప్. Liquor policy 2024 to 26 of Andhra Pradesh makes a shift from the previous policy by reintroducing the private retail outlets in the place of government run shops. Correct statement. Allocating 10% of liquor shops to that of the Geeta Kulalu, the toddy tapper community. Correct statement. Introducing a new low-cost liquor segment which is priced at ₹99 or rupees less and yes, all the statements are correct statements. మనకైతే కనుక ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఇలాగా లిక్కర్ పాలసీ కానీ, శాండ్ పాలసీ కానీ, లేకపోతే మనకి MSME పాలసీ, ఈ పాలసీస్ అనేటువంటివి మనకి జనరల్గా గ్రూప్ 2 ఎగ్జామ్స్లో టూ డీప్గా అడగరు కానీ బట్ అట్లీస్ట్ ఓవర్ వ్యూ అయినా సరే మనకు తెలియాలి. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 స్కీమ్ లాంచ్డ్ ఇన్ కరెక్ట్. ఇట్ ఎయిమ్స్ టు కన్స్ట్రక్ట్ 1 crore houses for urban poor and middle class families, MIG అంటాం, మిడిల్ క్లాస్ గ్రూప్. ఇట్ ఇంట్రడ్యూసెస్ అన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ ఫర్ లోన్స్ అప్ టు 25 lakh rupees ఫర్ ద మనకి ఏంటంటే కనుక ఈ యొక్క EWS సెక్షన్ ఆర్ ద లో ఇన్కమ్ గ్రూప్ ఆర్ ద మిడిల్ ఇన్కమ్ గ్రూప్ సెగ్మెంట్స్. దిస్ స్కీమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఎక్స్క్లూజివ్లీ బై దట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? 1 ఓన్లీ, 2 and 3 only, 1 and 2 only, 1 2 3. Here if you see ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అని రాసింది. ఎలిమినేట్ చేసేజ్ టెక్నిక్ మనం. అర్బన్, వెన్ ఇట్ ఈస్ అర్బన్ రిలేటెడ్ థింగ్, how come so Ministry of Rural Development will implement it, so the automatically the third statement will be wrong statement అయిపోతుంది. So with that you can eliminate this 1 only, 1 and 2 only. Yes, the first one, it aims to construct 1 crore houses for the urban poor and as well as middle class families. Yes, that is absolutely correct. And the second statement వచ్చేసి మనకి ఏంటంటే ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ ఫర్ లోన్స్ అప్ టు 25 lakh rupees ఫర్ దీస్ పర్టికులర్ సెగ్మెంట్స్కి మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. సి 1 and 2 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అర్బన్ అఫైర్స్ అండి, నాట్ ద రూరల్ డెవలప్మెంట్. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ మనకైతే కనుక ఉంటుంది, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్. సో బేసికల్లీ హౌసింగ్ ఫర్ ఆల్ అనేటువంటి ఆబ్జెక్టివ్ని మనం అచీవ్ చేయడానికి అయితే కనుక మనకి దీన్ని తీసుకుని వచ్చారు. ఓకే, Colombo Security Conclave recently signed a charter and an MOU for the establishment of a secretariat in New Delhi, Colombo, Sri Lanka, Malem, Maldives, Port Louis, Mauritius. If you see this particular thing, CSC అంటాం. CSC అంటే కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్. ఇది మనకి ఏంటంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఏ రీజనల్ సెక్యూరిటీ గ్రూపింగ్ అండి. రీజనల్ సెక్యూరిటీ గ్రూపింగ్ ఎప్పుడు తీసుకొచ్చారు దీన్ని అని అంటే కనుక వే బ్యాక్ ఇన్ ద ఇయర్ 2011లో మనకైతే కనుక స్టార్ట్ అయింది ఇది. డ్యూరింగ్ దట్ టైం, ఇన్ ద టైం మనకి ఏంటంటే కనుక అప్పుడు సో దాన్ని మనకి ట్రైలేటరల్ మెరిటైమ్ సెక్యూరిటీ కోఆపరేషన్ అని చెప్పేసి, ట్రైలేటరల్ మెరిటైమ్ సెక్యూరిటీ కోఆపరేషన్, ట్రైలేటరల్ మెరిటైమ్ సెక్యూరిటీ
కోఆపరేషన్ అంటాం. ఓకే, అంటే అప్పుడు కంట్రీస్ ఏవేవి ఉండేవి? ఇండియా, నెక్స్ట్ వచ్చేసి మాల్దీవ్స్, దెన్ యూ విల్ బీ హ్యావింగ్ ద శ్రీలంక. ఇప్పుడు రీసెంట్గా మనకి ఏ ఏ కంట్రీస్ ఉన్నాయి? అపార్ట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ కంట్రీస్ లైక్ ఇండియా, మాల్దీవ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక, వాటితో పాటుగా మనకి బంగ్లాదేశ్, మారిషియస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెషెల్స్ కూడా మనకైతే కనుక రావడం జరిగింది. అంటే ఈ దేశాల మధ్యన ఉండేటువంటి ట్రాన్స్నేషనల్ థ్రెట్స్ మనకి ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేయడం గురించి ఈ యొక్క ఇనిషియేటివ్ అయితే కనుక మనకి గ్రూపింగ్ అయితే కనుక ఫంక్షన్ చేస్తుంది. అండ్ అలాగనే మనకి ఇంకేం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దేర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ దేర్ సెక్రటేరియట్ వచ్చేసి మనకి కొలంబో, శ్రీలంకలో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ద కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ వాజ్ రీసెంట్లీ సైన్డ్ ఏ చార్టర్ అండ్ అన్ MOU ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ సెక్రటేరియట్ ఇన్ ద కొలంబో, శ్రీలంక. ఎస్, Colombo Security Conclave recently established their permanent secretariat in that of the Colombo. And recently మన కంట్రీస్ కూడా యాడ్ అయ్యాయి, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బంగ్లాదేశ్ కానివ్వండి, లేకపోతే మారిషియస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెషెల్స్ మనకి యాడ్ అవ్వడం జరిగింది. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్ అడాప్టెడ్ అట్ ద యునైటెడ్ నేషన్స్ సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్. It is a legally binding treaty to regulate artificial intelligence globally. It aims to close the digital divide and foster an inclusive, safe and secure digital future. It emphasizes data governance and protection of human rights in the digital space. Which statement is correct? ఇది మనం ఆల్రెడీ స్టార్టింగ్ అడ్రస్ చేసాం చూడండి. స్టార్టింగ్లో ప్యాక్ట్ ఫర్ ద ఫ్యూచర్ ఆర్ సమిట్ ఆఫ్ ద ఫ్యూచర్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసి అక్కడ ప్యాక్ట్ ఫర్ ద ఫ్యూచర్ అంటూ ఒక డాక్యుమెంట్ని అడాప్ట్ చేసుకున్నారు. దాంతోపాటుగా మనకి ఏంటంటే కనుక గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్ అని, రెండవది వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఫ్యూచర్ జనరేషన్స్, డిక్లరేషన్ ఆన్ ఫ్యూచర్ జనరేషన్స్ అని రెండవది మనం అడాప్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ కాంటెక్స్ట్లో మనం చూసుకుంటే గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్ అనేది డిజిటల్ డివైడ్ని తగ్గించడానికి తీసుకొచ్చినటువంటిది అని చెప్పుకున్నాం మనం. సో దట్ ఈస్ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇట్స్ ఏ లీగల్లీ బైండింగ్ ట్రీటీ. నో, దిస్ ఈజ్ నాట్ ఏ లీగల్లీ బైండింగ్ ట్రీటీ అండి. సో దిస్ ఈజ్ జస్ట్ ఎన్ నాన్ బైండింగ్ డాక్యుమెంట్ మనకి. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి తప్పు. ఇది ఒక్కటి తెలిస్తే యూ కెన్ ఎలిమినేట్ దిస్ అండ్ దిస్. సో యూ విల్ బి లెఫ్ట్ విత్ ఓన్లీ 2 and 3 only is the answer. గ్లోబల్లీ డిజిటల్ కాంపాక్ట్ అనేటువంటిది ఒక నాన్ బైండింగ్ ఫ్రేమ్వర్క్. ఇట్ ఈస్ నాట్ ఏ లీగల్లీ బైండింగ్ ట్రీటీ కాదు అనే పాయింట్ మనకు అర్థం కావాలి. ఓకే, క్లియర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. With reference to Anna canteens, can Andhra Pradesh consider the following? It was revived in August 2024 after being discontinued by previous government. It serves breakfast, lunch and dinner at a subsidized cost of 5 rupees per meal. The daily management and food supply are handled by the foundation called as Akshay Patra Foundation. Yes, which statement is correct? Yes అండి. సో ప్రీవియస్ గవర్నమెంట్ మనకి డిస్కంటిన్యూ చేసేసిన దాన్ని మళ్ళీ ఆగస్ట్ 2024లో దీన్ని అయితే కనుక రివైవ్ చేశారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. అండ్ దీంట్లో 5 రూపీస్ పర్ మీల్ అండర్లో మనం ఏంటంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిన్నర్ సబ్సిడైజ్డ్ కాస్ట్కే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు ఈ యొక్క మొత్తం ఫుడ్ సప్లై అంతటిని, ఆస్పెక్ట్స్ అన్నిటిని కూడా వీళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 1, 2, 3 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ మనకి. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఆపరేషన్ సద్భవ్, మిషన్ దివ్యాస్త్ర, ఆపరేషన్ ఇంద్రావతి అండ్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషన్ అజయ్. ఇఫ్ యూ సీ దిస్ పర్టికులర్ థింగ్, ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఆపరేషన్ సద్భవ్ వచ్చేసి మనకి ఏంటంటే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ మనం అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నాం సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లైక్ వియత్నాం, లావోస్, మయన్మార్కి. సో టైఫూన్ యాగి తర్వాత మనం ఏంటంటే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ అలాగనే ఆపరేషన్ ఇంద్రావతి వచ్చేసి హాయితీ అని చెప్పేసి ఉంది కదా మనకి. హాయితీ దగ్గర ఈ యొక్క గ్యాంగ్ వైలెన్స్ వీటిని ఇది చేయడం గురించి మనం ఏంటంటే కనుక అక్కడ మన యొక్క ఇండియన్ సిటిజన్స్ని మనం అయితే ఎవాక్యుయేట్ చేయించాము. ఆపరేషన్ అజయ్, ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ గాజా వార్, దీని గురించి ఆ యొక్క ఇమిడి కాంటెక్స్ట్లో మనం మన యొక్క ఇండియన్ సిటిజన్స్ని సో వీ హ్యావ్ ఎవాక్యుయేటెడ్ దేర్ యాజ్ వెల్. సో దట్ ఈస్ వాట్ థింగ్. సో దట్ ఈస్. అండ్ మిషన్ దివ్యాస్త్ర వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇట్స్ ద ఫస్ట్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ ద అగ్ని 5. ఆపరేషన్ సద్భవ్ వచ్చేసి మనకి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ వచ్చేసి మనకి ఆపరేషన్ ఇంద్రావతి అండ్ దిస్ థింగ్. ఆపరేషన్ అజయ్ వచ్చేసి ఇజ్రాయిల్ ఎవాక్యుయేషన్, ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గాజా వార్ మనకి జరుగుతుంది కదమ్మా. ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గాజా వార్. ఇక్కడ ఇంకా అడుగుతారు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హమాస్
ఎక్కడికి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి, హామాస్ అనే గ్రూప్ గాజాకి సంబంధించినటువంటి వాళ్ళు. అలాగే హెజ్బొల్లా అంటారు, హెజ్బొల్లా అనేటువంటి గ్రూప్ లెబనాన్ దగ్గర. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి వీ హ్యావ్ బొకో హరామ్ వచ్చేసి వీ హ్యావ్ ద నైజీరియాకి సంబంధించినటువంటి గ్రూప్ ఇది బొకో హరామ్ అనేటువంటిది. ఓకేనా. హైతీకి సంబంధించి హైతీలో ఈ యొక్క గ్యాంగ్ వైలెన్స్ని దీనిని కూడా మనకేంటంటే మన యొక్క ఇండియన్ సిటిజన్స్ని వాటి నుంచి కాపాడడం గురించి ఆపరేషన్ ఇంద్రావతి అనేది లాంచ్ చేయబడడం జరిగింది. అగ్ని 5కి సంబంధించినటువంటిది ఈ యొక్క మిషన్ దివ్యాస్త్ర. సద్భవ్ అనేటువంటిది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ లైక్ వియత్నాం, లావోస్, మయన్మార్ ఈ యొక్క టైఫూన్ కాంటెక్స్ట్లో మనం వాళ్ళకి HADR అంటాం, హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిజాస్టర్ రిలీఫ్, ఇది మనం ప్రొవైడ్ చేయబడడం జరిగిందండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆల్వేస్ మనకి బీట్ మన పక్కనే ఉండేటువంటి శ్రీలంక కానివ్వండి, లేకపోతే మాల్దీవ్స్, నేపాల్, ఈ యొక్క కంట్రీస్లో ఇండియా ఆల్వేస్ రిమైండ్ యాజ్ ద ఫస్ట్ రెస్పాండర్గా మనం ఉంటాం. కాబట్టి ఇలా ఏమైనా ఆపరేషన్స్ లాంచ్ చేస్తే అవి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఖచ్చితంగా అడగడానికి అవకాశాలు మనకు చాలా ఎక్కువగా మనకు ఉన్నాయి. ఏవేంటమ్మా? ఆపరేషన్ సద్భవ్, ఆపరేషన్ ఇంద్రావతి, ఆపరేషన్ అజయ్. ఇది డిఫెన్స్కి సంబంధించింది మిషన్ దివ్యాస్త్ర అనేటువంటిది. ఓకే. Then next one, consider the following statements with regarding the land grabbing prohibition bill proposed by AP government. It aims to replace the Land Titling Act with a stricter framework against the land encroachers. It proposes for the establishment of special courts so that to speed up the land grabbing trials. The burden of proof lies on accused to prove that land was not grabbed. అని చెప్పేసి బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంటుంది అని అంటే కనుక ఎవరైతే బర్డన్ మనం అక్యూజ్డ్ని ఛార్జ్ చేస్తామో దట్ యు ఆర్ దిస్ థింగ్ అని చెప్పేసి తన మీద ఉంటుంది. హియర్ ఇఫ్ యూ సీ ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అండి. మనకి యాజ్ పర్ దిస్ రీసెంట్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్ అండర్లో మనకి ఏంటంటే కనుక అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. దెన్ నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యావ్ రీసెంట్లీ అనౌన్స్డ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఆఫ్టర్ ఉత్తరాఖండ్? UCC యూనిఫామ్ సివిల్ కోడ్ అంటాం. ఇది మనకి ఆర్టికల్ నెంబర్ 44 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడడం జరిగింది. ఆర్టికల్ నెంబర్ 44 అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. దే ఆర్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సిబుల్ కదా, బట్ హౌఎవర్ దే ఆర్ ఫండమెంటల్ టు ద గవర్నెన్స్ ఆఫ్ అవర్ కంట్రీ. అంటే మన కంట్రీలో పర్సనల్ లాస్ అంటాం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్కి సంబంధించి, డైవర్స్, ఇన్హెరిటెన్స్, ఇలా ఈ ఆస్పెక్ట్స్ అన్నిటికి సంబంధించి కూడా అన్ని రిలీజన్స్కి కూడా ఈక్వల్ ఇదిని మనకి తీసుకురావాలి, యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటి దాన్ని తీసుకుని రావాలి అని ఆర్టికల్ నెంబర్ 44 అండర్లో మనకైతే కనుక తీసుకుని వచ్చారు. ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ షెల్ ఇంప్లిమెంట్ దిస్ యూనిఫామ్ సివిల్ కోడ్ అని. దానికి సంబంధించి ఏంటంటే ఉత్తరాఖండ్ తర్వాత రీసెంట్గా అస్సాం వాళ్ళు కూడా మనకైతే కనుక ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ అయితే చేశారు. అస్సాం గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ దేర్ ఇంటెన్షన్ టు ఇంప్లిమెంట్ దట్ ఆఫ్ UCC యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి అర్థం మనకి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ద సుభద్రా స్కీమ్ రీసెంట్లీ లాంచ్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు విమెన్ ఇన్ విచ్ స్టేట్? ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ అండ్ యాజ్ వెల్ యాజ్ జార్ఖండ్. జనరల్గా స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా అంటే పర్టికులర్లీ విమెన్కి సంబంధించినటువంటివి, చిల్డ్రన్కి సంబంధించినటువంటివి, ఫార్మర్స్కి సంబంధించినటువంటివి, లేకపోతే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, లేకపోతే మనకి ఏంటంటే సెక్స్ రేషియోని ఇంప్రూవ్ చేయడం గురించి, చైల్డ్ సెక్స్ రేషియోని ఇంప్రూవ్ చేయడం గురించి, ఇలా ఏ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చినా కూడా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఇక్కడ కూడా చూడండి, సుభద్రా స్కీమ్ అనేటువంటిది ఏంటంటే విమెన్కి ప్రొవైడ్ చేసేటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్ అనమాట. సో అది మనకి ఏంటంటే కనుక ఒడిస్సాలో మనకైతే కనుక లాంచ్ చేశారు మనకి. ఇట్స్ ఏ విమెన్స్ వెల్ఫేర్ స్కీమ్ విచ్ వాజ్ లాంచ్డ్ ఇన్ దట్ ఆఫ్ ఒడిస్సా, ప్రొవైడింగ్ అరౌండ్ 50,000 రూపీస్ ఫర్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 5 years మనకైతే ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. ఓకే. Then next one, with reference to AgriSure Fund launched in 2024, consider the following. It is an agri fund for startups and rural enterprise. It is managed by the NABARD. It focuses strictly on organic farming ventures. Which statement is correct?
అగ్రిషూర్ ఫండ్ అనేటువంటిది ఈ యొక్క అగ్రిటెక్ స్టార్టప్స్కి వీటికి కూడా సపోర్ట్ ప్రొవైడ్ చేయడం గురించి మనకి అగ్రిషూర్ ఫండ్ అనేది తీసుకొచ్చారు. జాగ్రత్తగా మనం గమనిస్తే ఇట్ ఫోకసెస్ స్ట్రిక్ట్లీ ఆన్ ఆర్గానిక్ ఫార్మింగ్ వెంచర్స్ మాత్రమే పరిమితమై ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు, విచ్ ఇస్ అ రాంగ్ స్టేట్మెంట్. ఆ ఒక్కటి రాంగ్ అని తెలిస్తే మనం అవుట్ రైట్గా మిగతా 3 ఎలిమినేట్ చేసేయచ్చు. 1 and 2 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్ అయిపోతుంది. అంటే మిగతా 2 స్టేట్మెంట్స్ కూడా మనకి తెలియాల్సినటువంటి పని లేదు. అది జాగ్రత్తగా మనం చూసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. అగ్రిషూర్ సపోర్ట్స్ టెక్నాలజీ డ్రివెన్ స్టార్టప్స్, నాట్ జస్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలోన్ మీద మాత్రమే మనకైతే కనుక కాన్సన్ట్రేట్ అయ్యి కాదు. ఓకే, ద నెక్స్ట్ వన్. ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ రీనేమ్డ్ రైతు భరోసా కేంద్రాస్ యాజ్ రైతు సేవా కేంద్రాస్. The change intends to depoliticize the institutions and focus on service delivery rather than a specific leader's legacy. Yes, both A and R are true, and R is a correct explanation of A and A. ఈ యొక్క రైతు భరోసా కేంద్రాస్కి టు మనకి రైతు సేవా కేంద్రాస్కి మనకైతే కనుక రీనేమ్ చేయబడడం జరిగింది. క్లియర్. Global Biofuels Alliance, of which India is a founding member, aims to establish a global carbon tax on fossil fuels, facilitate the adoption of biofuels like sustainable aviation fuel, ethanol, ban the usage of coal in G20 nations, create a monopoly on biofuel technology for that of the global south nations. బయోఫ్యూయల్స్కి సంబంధించి మనం తీసుకుంటే కనుక వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ మనకి జిఎస్ పేపర్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఆస్పెక్ట్స్లో కూడా మనకు అడుగుతారు. బయోఫ్యూయల్స్లో కూడా మనకి డిఫరెంట్ జనరేషన్ బయోఫ్యూయల్స్ ఉంటాయి. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అంటూ మనకి ఎక్సెట్రా. అలాగే నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ ఉంటుంది, దాని గురించి కూడా మనం అయితే కనుక తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలియన్స్ అనేటువంటిది ఏంటంటే, వేర్ ఇండియా ఈజ్ ఎ ఫౌండింగ్ మెంబర్ హూస్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు adoption of the biofuels like the sustainable aviation fuel and as well as the ethanolని మనం అంటే బయోఫ్యూయల్స్ని మనం అయితే కనుక ప్రమోట్ చేస్తున్నామండి. ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఈ దేశాలు మనకైతే కనుక ప్రమోట్ చేస్తున్నాయి. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద పల్లె పండుగ village festival program initiated in Andhra Pradesh. It's a week-long program to address public grievances in rural areas. It focuses on rapid construction of CC roads and farm plots using the NREGA funds. The program is part of the Janmabhoomi 2.0 initiative. సో పల్లె పండుగ విలేజ్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ అనేటువంటిది మనం చూస్తే ఇట్స్ నాట్ ఏ వీక్ లాంగ్ ప్రోగ్రామ్ టు అడ్రస్ పబ్లిక్ గ్రీవెన్స్ ఇన్ రూరల్ ఏరియాస్ అయితే మనకి కాదు. సో బట్ ద అదర్ 2 స్టేట్మెంట్స్ అయితే కనుక మనకి కరెక్ట్ అండి. 2 and 3 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్ హియర్. ద పల్లె పండుగ ఈజ్ ఎ వీక్ లాంగ్ డ్రైవ్ టు ఎగ్జిక్యూట్ డెవలప్మెంటల్ వర్క్స్ని క్యారీ అవుట్ చేయడం గురించి, అంటే లైక్ రోడ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, లేకపోతే ఫార్మ్ పార్ట్స్ని కన్స్ట్రక్ట్ చేయడము, ఇదంతా కూడా ఏంటి అంటే కనుక ఇట్ ఈస్ లింక్డ్ విత్ దట్ ఆఫ్ మాన్రేగాస్ కన్వర్జెన్స్ తోటి మనకి లింక్ చేయబడడం అయితే కనుక జరిగింది. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి అడిగేటువంటి క్వశ్చన్స్ ఈ విధంగా మనకైతే కనుక ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పల్లె పండుగ ఫెస్టివల్ కానీ, లేకపోతే గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలియన్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది మనకి. దెన్ యూ విల్ బీ హ్యావింగ్ ద రైతు భరోసా కేంద్రాస్, అగ్రిషూర్ ఫండ్ గురించి అడిగే అవకాశాలు మనకు ఉన్నాయి. సుభద్ర స్కీమ్ వచ్చేసి మనకు ఒడిస్సాలో తీసుకొచ్చారు. యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ నెంబర్ 44, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీకు తెలియాలి. ఏబీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ లైక్ ఆపరేషన్ సద్భవ్, ఆపరేషన్ ఇంద్రావతి, ఆపరేషన్ అజయ్, ఇవన్నీ మనకు తీసుకొచ్చినటువంటివి తెలియాలి. దెన్ అన్నా క్యాంటీన్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా ఇందాక గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ ఆన్ ఫ్యూచర్ జనరేషన్స్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా మనం, దాని గురించి చూసుకోవాలి. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ గురించి వీ హ్యావ్ డిస్కస్డ్ ఇట్. అండ్ దెన్ వీ టాక్డ్ అబౌట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ థింగ్స్ మనకి మెయిన్గా శాండ్ పాలసీ గురించి అడిగే అవకాశాలు ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ లైక్ తల్లికి వందనము, నెక్స్ట్ వచ్చేసి అన్నదాత, యువగలం, మహిళా శక్తి, ఈ స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. మిషన్ మౌసము, ప్రాజెక్ట్ మౌసము నేను చెప్పానో చూసుకోవాలి. 1 నేషన్ 1 ఎలక్షన్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఏవేంటి, దాని రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా కవర్ చేయాలి. బయో E3 పాలసీ చూడాలి. నెక్స్ట్ వచ్చేసి పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన, స్కిల్ సెన్సెస్ రిపోర్ట్ గురించి మనకు తెలియాలి. స్కిల్ సెన్సెస్ ఏ స్టేట్ లాంచ్ చేసింది, ఆబ్జెక్టివ్ ఏంటి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్టీఆర్ భరోసా స్కీము. క్లియర్, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అయితే కనుక మనకి ఇవ్వండి. క్లియర్. నెక్స్ట్ వచ్చేసి లైక్ ఎన్టీఆర్ భరోసా, దీపం 2.0, అన్నా క్యాంటీన్స్. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ భారతీయ న్యాయ సంహిత లైక్ బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ గురించి, వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది.
దెన్ వీ ఆల్సో టాక్డ్ అబౌట్ ఐఎంఈసి, దీనికి సంబంధించి ఒక డెడికేటెడ్ మ్యాప్ అది కూడా మీకు చూపించాను. లైక్ ఏ విధంగా ఇండియాని యూరోపియన్ మార్కెట్స్ తోటి మనం కనెక్ట్ చేయడానికి మల్టీ మోడల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ అనేటువంటి దానిని మనకి దగ్గరికి తీసుకుని వచ్చారని చెప్పేసి మనం అక్కడ డిస్కస్ చేసాం. దెన్ తియాన్జిన్ డిక్లరేషన్, లైక్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటిది. దెన్ వీ టాక్డ్ అబౌట్ ర్యాట్స్, రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ గురించి. దెన్ మెంబర్ కంట్రీస్ ఎవరెవరు ఉన్నారు, అబ్జర్వర్స్ ఎవరెవరు ఉన్నారు, అసలు ఎస్సీఓ ఎప్పుడు ఫార్మ్ అయింది, ఎస్సీఓ కాకుండా ఇంకా అదర్ గ్రూపింగ్స్ ఏమేమి ఉన్నాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ G7, G20, బిమ్స్టెక్, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్, ఇండియన్ ఓషన్ కమిషన్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, దెన్ ఈస్ట్ ఏషియా సమిట్, ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా మనకి దాని అండర్లో కవర్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి సమిట్ ఫర్ ద ఫ్యూచర్, యూఎన్ సమిట్ ఫర్ ద ఫ్యూచర్, దేని గురించి, ప్యాక్ట్ ఫర్ ద ఫ్యూచర్, గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్ అండ్ డిక్లరేషన్ ఆన్ ఫ్యూచర్ జనరేషన్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. దెన్ గ్లోబల్